హాయ్ అండి. ఇది వచ్చేసి లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని కూరగాయల చెట్లు ఉంటాయి. అందులో ఈ యొక్క తోటకూర అనమాట. అండ్ తోటకూర అప్పటిదప్పుడు తెంపుకొని వండుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. అండ్ ఈ మధ్యన చాలామంది అంటున్నారు ఆకుకూరలు అనేటివి ఫస్ట్ కడిగినాక కట్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తే ప్రోటీన్స్ అనేవి పోవంట. సో చాలామంది అయితే కట్ చేసినాక కడుగుతారు. సో అలా చేస్తే ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అంట. సో కాబట్టి నేనైతే తెలిసినప్పటి నుంచి ఇలానే చేస్తున్నాను. ఈ కూర వండుకోవడం అయితే చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసినాక జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ టమాటోస్ కూడా ఇందులోనే వేయాలి. వెల్లిపాయలు లేవు కాబట్టి నేనైతే వేయలేను. జింజర్ పేస్ట్ వేసిన. వెల్లిపాయలు వేసి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. ఈ టమాటాలు అనేది బాగా మగ్గాలి. ఒక 5 మినిట్స్ నూనెని ఉడకాలన్నమాట. ఉడికినాక కారం వేసుకోవచ్చు. మన ఇష్టం, కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర అందులో వేసాలి. ఈ తోటకూర అనేది 5 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఎందుకంటే బాగా అందులో ఉడకాలి కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే మూత పెట్టి తీసినాక కొంచెం పసుపు అయితే యాడ్ చేసిన. స్టార్టింగ్లో అయితే నేను వేయలేను. ఈ ఆకుకూర వచ్చేసి రైస్లో కన్నా, చపాతీల కన్నా, జొన్న రొట్టెలు అయితే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.